నమస్కారం డాడీ శ్రీనివాస్ గారు. నమస్తే సార్. పెద్ద సినిమాలు చేశారు, చిన్న సినిమాలు చేశారు. కానీ ఇంత జర్నీలో మీకు ఎప్పుడో బిగినింగ్‌లో ఒక మంచి పేరు ఏదైతే ఉందో, ఆ పేరు లాస్ట్ వరకు నిలబెట్టుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఏమంటారు మీరు? ఎగ్జాక్ట్లీ సార్. హ్మ్. అంటే నాకొచ్చిన ఆఫర్లు నిజంగా ఒక చిన్న రైటరు అంటే క్రింది స్థాయి నుండి ఇప్పుడు నంది స్థాయికి ఎదిగాను. అది వేరే అది విషయం. డైరెక్షన్‌లో. అది వేరే విషయం. డైరెక్షన్‌లో. ఆ! ఆ! అయితే ఆ క్రింది స్థాయి నుండి అనేది నేను ఇంతింత ఒట్టిడింత ఇలాగా ఎదుక్కుంటూ పోయిన సమయంలో నా స్వయంకృతాపరాధం ఉంది. అది కళామ తల్లి మీద మనం అబండం వేస్తే ఆ తల్లి క్షమించదు. మనం చేసిన తప్పు నిజాయితీగా ఒప్పుకుంటే కళామ తల్లి మళ్ళీ నన్ను ఇప్పుడు ఆదరించినట్టే. నాకు ఈ సెకండ్ ఇన్నింగ్స్ కూడా కాదు, థర్డ్ ఇన్నింగ్స్. హ్మ్. అసలు మామూలుగా ఫస్ట్ ఇన్నింగ్స్ డకౌట్ అయితే సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ కోలుకుంటాం చాలా కష్టం. చాలా కష్టం. రైటర్స్ కానీ అవును. ఆర్టిస్టులు కానీ ఎనీ టెక్నీషియన్స్. అవును. సెకండ్ ఇన్నింగ్స్‌లో పడి లేచాను. తర్వాత కూడా థర్డ్ ఇన్నింగ్స్ కూడా మళ్ళీ పడి లేచి మళ్ళీ పడి లేచా 3 సార్లు. హ్మ్. ఇప్పుడు మూడోసారి పడి లేచినప్పుడు కూడా నా తల్లి ఆదరించింది, కళామ తల్లి. 97లో హైదరాబాద్ వచ్చారు. 97 నుంచి 2000లో ఫస్ట్ 2000లోనా ఫస్ట్ సాంగ్ మీది? యెస్. 2000లో ఫస్ట్. ఈ 3 ఇయర్స్ ఏం చేశారు? అంటే మధ్యలో అంటే హైదరాబాద్ రావటమే చాలా కనా కష్టం. అంటే నేను వచ్చింది 95, 96లో సార్ హ్మ్. ఇక్కడికి వస్తాం. హ్మ్. 96 నుండి హైదరాబాద్ వచ్చినప్పుడు కట్టుబట్టలతో రావటం, మన చాలా పూర్ ఫ్యామిలీ. విలేజ్ ఎక్కడ? విలేజ్ సుండూరు మండలం దుండిపాలెం గ్రామం. ఆహా! ఆ! ఒక పూర్ విలేజ్, పూర్ ఫ్యామిలీ. అటువంటి గ్రామం నుండి 10th క్లాసు అయిపోయిన తర్వాత నేను చదువుకుంటానికి కూడా స్తోమత లేని ఆ రోజుల్లోనే హ్మ్. జర్నీ మరి ఇక హైదరాబాద్‌లో వచ్చి మనం బతకాలి అంటే కొంత ఏదో ఒక పని చేయాలి కదా! ఆ పని చేసే క్రమంలో నేను కొంత అంటే పాట పాడగలను అని నేను అనుకున్నా. హ్మ్. పాడగలను, రాయగలను అని అనుకున్నా గానీ ఇండస్ట్రీ ఆదరించాలి కదా అప్పుడు. ఆదరించాలంటే మన టాలెంట్ నిరూపించుకోవాలి. నిరూపించుకుంటం కోసం 3 సంవత్సరాలు పట్టింది నాకు. హ్మ్. ఆ జర్నీలో తిరుగుతూ కొంత సేల్స్‌మెన్‌గా చేసి, హ్మ్. మరి ఫుడ్డు ఇవి కావాలి కదా! ఫ్యామిలీని ఏడ తెచ్చుకున్నారా? లేకపోతే మీరు అప్పటికి మ్యారేజ్ కాలేదు. ఓకే. ఆ! అప్పటికి తర్వాత 1 ఇయర్ తర్వాత అయింది. ఆహ్, 1 ఇయర్ తర్వాత మ్యారేజ్ అయింది. హ్మ్. అయిన తర్వాత ఇంకా కొంచెం మ్యారేజ్ అయిందంటే ఇంకా ఖర్చులు ఎక్కువే ఉంటాయి. అప్పుడు రూ. 180 రెంటు. 160, రూ. 150. ఓకే. అయినా గాని రూ. 150 చాలా ఘనమే అప్పుడు. హ్మ్. అయి చేసుకుంటా కూడా నేను ఇండస్ట్రియల్ ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయి. ఇట్లా చేసుకోవాలి. కొన్ని 3 రోజులు సేల్స్‌మెన్‌గా చేసుకొని, 4 రోజులు సేల్స్‌మెన్‌గా చేసి, 3 రోజులు ఇండస్ట్రీలో ఫిల్మ్ నగర్ తిరగడం. ఓకే. అట్లా ఆ క్రమంలోనే నాకు కొంతమంది పరిచయం అవ్వటం ఇక్కడ. స్టూడియోలు ఎక్కడున్నాయి? ఆఫీసులు ఎక్కడున్నాయి? మనం ఎవరికి ఎక్కడ వినిపిస్తే మనకు అవకాశాలు వస్తాయి? అయన్నీ కొంచెం అవగాహన వచ్చింది. హ్మ్. ఆ అవగాహన వచ్చిన తర్వాత నేను బాగా సీరియస్‌గా హ్మ్, స్టార్ట్ చేశాను. రాసుకుంటాం. అంటే రాసుకునేటప్పుడు కూడా కొన్ని హ్మ్, మంచి పాటలుంటాయి. దానిలోనే అసలు యతిప్రాసలు లేకుండా కొన్ని రాసుకున్నాను. అయన్నీ నేను సరిదిద్దుకున్నా మళ్ళీ. హ్మ్. ఒక 6 నెలలు, 1 ఇయర్ లోపు మొత్తం మంచి పాట ఎలా రాయాలనేది. కొంతమంది పాటలు వింటుంటే గూడా మనకి అప్పుడు బోసన్న కొంచెం తిరుగుతున్నాడు. మేము గూడా ఆయనతో పాటు తిరిగేవాళ్ళం గానీ, ఆయన ముందెళ్ళిపోయారు. హ్మ్. ఆ బోసన్న రాసిన పాటలు కొన్ని వినటం, శాస్త్రి గారు, భువనచంద్ర గారు, నాకు భువనచంద్ర గారు, బోసన్న లిరిక్స్ కొంచెం బాగా అబ్జర్వేషన్ చేసేవాడిని. హ్మ్. అంటే వాళ్ళ ప్రాస ఎలా ఉంది? వాళ్ళకు జిమ్మిక్కులుంటాయి. ఆ పద అక్షరీకరణలో కొంత వాళ్ళకి మనం చూస్తే కరెక్ట్‌గా క్యాచ్ చేస్తే మనం గూడా ఆ తోవలో వెళ్ళొచ్చు అనిపిస్తది. హ్మ్. అలా నేను అయి కొన్ని వింటూ నా పాటని ఎలా తీర్చిదిద్దాలో కొంచెం నేర్చుకున్నా. హ్మ్. నేను ఎక్కువ సంగీతం, సాహిత్యం మీద కూడా అంత పెద్ద పట్టు లేదు. పేపరు అయితే డైలీ పేపర్ అయితే కంటిన్యూగా చదువుతాం. చలం గారి బుక్స్ కొన్ని
అట్లా బుక్స్ చదవాలనేది తర్వాత నాకు ఐడియా వచ్చింది. సో కానీ ఇక్కడ మీరు అటు విద్యాభ్యాసం చూసినట్టయితే 10th క్లాసు, సాహిత్యం పరంగా చూసినట్టయితే సాహిత్యానికి సంబంధించిన డెప్త్ లేదు. సో మరి పాటకి చాలా ముఖ్యమైనవి ఇవన్నీ గడు, అక్షర బలం ఉండాలి అంతే కదా Yes. సాహిత్యానికి అవును. సంబంధించి. సో ఆ పదప్రయోగానికి అక్షర బలం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అంటే నాకు ఒక వేరే ఒక క్యాచింగ్ పవర్ కొద్ది దేవుడు నాకు ఫస్ట్ నుండి కూడా నేను ఒక పాట వింటూ ఆ పాటని మళ్ళీ మన స్టైల్లో ఎలా రాయాలో అంటే పదాలంటే ఈ 10th క్లాస్ అయినా కూడా మేము ఎక్కువగా మాకు తెలుగు మీద కాన్సల్టేషన్ ఉంటుంది మాకు. అది మేము మా తెలుగు టీచర్ కానీ మేము చదివిన నా రైటింగ్ కానీ Okay. చాలామంది మెచ్చుకునేవాళ్ళు. ఉమ్, తెలుగు మీద పట్టు ఉంది Okay. చదువుకునే రోజులు. కానీ మీరన్నట్టు పాటకి ఇక్కడ సాహిత్యానికి సరిపడా బలం ఉండదు. ఉమ్. కానీ అది నేను స్వతహాగా ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. నేర్చుకుంటే పర్లేదు, ఎందుకంటే మరి ఆ గురువు ఉన్నారు, ఆ గురువు ఎవరిని సంప్రదించారు? గురువు లేని విద్య ఆ, అంటే గురువు లేని విద్య చేసుకుంటూ పోతే మనకి ఎక్కడ కొన్ని తప్పులు దొరుకుతాయి. ఉమ్, కొంత అనుభవంతో మనం దాన్ని సరిదిద్దుకోవాలి. ఓకే. అలా నెట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు ఉమ్. వరకు. ఉమ్, ఎక్కడ ప్రతి ఆడియోలో కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ డే ఉంది. అందరూ మీలాంటి వాళ్ళు ప్రతి ప్రెస్ మీట్లో 400 ప్రెస్ మీట్లో కూర్చుని ఉంటా. దగ్గర 400-450 ప్రెస్ మీట్లు. మీ రిపోర్టర్స్ కానీ, మా పిఆర్ఓలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కానీ నీ పాట ఆ సినిమాకి నీ పాట చాలా ప్లస్ అయిందయ్యా అనే అంతవరకు నేను కొన్ని సినిమాలకి నా నా దానిలో నా భాగస్వామ్యం కూడా ఉందన్న ఫీల్తో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈ ఏకలవ్య శిష్యరకం అన్నారు అంటే ఎవరెవరిది ఇన్స్పిరేషన్ అంటే ఎవరు చెప్పుకోవచ్చు? ఇప్పుడు బోస్ గారిది ఒకటి చెప్పారు, అట్లాగనే భువనచంద్ర గారు. అప్పటికే మీరు కలుస్తూ ఉండేవాళ్ళ బోస్ గారు? భువనచంద్ర గారు అప్పుడప్పుడు కలిసేవాళ్ళం. అంటే ఈ ఫస్ట్ మూవీ అంటే డాడీ రాసే టైంలోనే ఇదే పాట అందరికీ ట్యూన్ ఇచ్చారు అన్నమాట. చంద్రబోస్ గారికి, భువనచంద్ర గారికి, శాస్త్రి గారికి, సుద్దాల అశోక్ తేజకి, వెనిగళ్ళ రాంబాబు అనే ఒక రైటర్ ఉన్నాడు అతనికి, అట్లా 6వ వాడిని 7వ వాడిని నేను 7వ. ఓకే. అంతమంది ఇస్తే వన్స్ వేటూరు గారికి ఒక్కసారి ట్యూన్ ఇస్తే ఆ లిరిక్ తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడ దానికి రీప్లేస్ లేదు. ఆయన ట్యూన్కి ఏది రాస్తే అది తీసుకోవాలి. అందుకనే ఈ ట్యూన్ ఆయనకి ఇవ్వలేదు. అరవింద్ గారు చెప్పారు నాకు. నేను బోసు రాస్తున్నాడు, చంద్రబోసు గారు రాస్తున్నారు, భువనచంద్ర గారు, శాస్త్రి గారు, సుద్దాల అశోక్ తేజ, వెనుగళ్ళ రాంబాబు 6 ఊళ్ళో పట్టుకున్నావు నువ్వు, ఎవరిది బాగుంటే వాళ్ళది తీసుకుంటా, నువ్వు మళ్ళీ నా సాంగ్ నాకు పాట ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు అని. ఓకే సార్, అసలు నాకు ట్యూన్ ఇస్తమే నాకు మహాభాగ్యం, నా అదృష్టంలాగా ఫీల్ అవుతాను సార్. మీరు ఇచ్చిన దానికి నేను 100% న్యాయం చేయిస్తానని అనుకుంటున్నాను, ఆ కాన్ఫిడెంట్ నాలో ఉంది అని ఒక ఛాలెంజింగ్ రాశాను సార్. నిజంగా ఓకే. ఆ పాట అందరు రాశారు. నేను అరవింద్ గారు ఆఫీసులో ఉన్నప్పుడే బోస్ అన్న వచ్చేవాళ్ళు, బోస్ అన్న వినిపిస్తూ ఉండేవాళ్ళు ఇదే ట్యూన్కి. ఒక్కొక్కళ్ళు వచ్చేసి వినిపిస్తూ ఉండేవాళ్ళు వెర్షన్స్. అదే వెర్షన్స్. ఆ రాజు భువనచంద్ర గారు, శాస్త్రి గారు వాళ్ళు ఒక పెద్ద కొండల్లాంటి వాళ్ళు కదా, వాళ్ళు ఒక చిన్న బండ లాంటి వాడిని నేను అప్పటికి. అట్లా వాళ్ళు వినిపిస్తుంటే నాకు ఎందుకో పట్టు సడలి, నేను పోదులే నాకు రాదులే అనుకోలే. నేను డెఫినెట్గా ఈ ఛాలెంజ్ తీసుకుంటా, నేను రాయగలుగుతా అన్న ధైర్యం ఉంది సార్ నాలో. ఓకే. అందుకనే ఆఫీసులో అల్లరవింద్ గారు స్టాఫ్ ఉంటారు ఆఫీసులో, వాళ్ళ స్టాఫ్ అందరూ నాకే ఎక్కువ ఓటింగ్ పెట్టారనమాట, ఒక ఎగ్జామ్ లాగా. దానికి 64-63% నాకు వేసారు ఓటు. ఆ స్టాఫ్ అందరూ అంటే వాళ్ళు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వింటారు కదా, విని మందార బుగ్గల్లోనే ఆ సాంగ్ ఛాలెంజింగ్ రాశాను. మెడ్రాస్లో కూడా ఎస్ రాజ్ కుమార్ గారు కరెక్ట్ షూట్ అయింది అని చెప్పి ఆయన కూడా ఏవిఎం థియేటర్కి తీసుకెళ్లారు ఫస్ట్ టైం. మెడ్రాస్ రోహిణి ఇంటర్నేషనల్ హోటల్లో వేసి ఫస్ట్ టైం అనమాట నాకు కొత్తగా అసలు ఏమవుతుందో. నేనైతే రాశాను, వినటానికి బాగుంది,
ఆ సాహిత్యపరంగా ఆయన సంగీత పరంగా ఎక్కడన్నా అవి ఆ లెంతులు సరిపోతాయా లేదా అనేది ఒక డౌట్ తప్ప సాహిత్యపరంగా బాగుందే అనుకున్నా నేను. దోషాలు ఎతకలా. ఎక్కడ దోషాలు ఉన్నా కానీ ఏదన్నా ఉంటే అరవింద్ గారే ఆయన ఆయన మహాజ్ఞాని, సాహిత్యంలో మంచి పట్టుండ మనిషి. ఆయన ద్వారా కూడా నిజంగా చెప్పాలంటే నాకు ఎవరైనా గురువు ఉండాలంటే ఫస్ట్ సాంగ్ రాసేటప్పుడే నాకు గురువు ఆయనే అని చెప్పాలి. అరవింద్ గారు నాకు ఇలా వద్దయ్యా, ఇలా కావాలి, ఇలా వద్దు, అసలు ఇలా రాస్తే నువ్వు ఇక్కడ రానే రావద్దు అన్న ఆ రోజులు కూడా ఉన్నాయి. ఆయన ఆఫీసులోనే, అరవింద్ గారి ఆఫీసులోనే నాకు ఒక చిన్న రూము, ఏసీ రూము, టైంకి భోజనం, టిఫిన్ అవన్నీ పెట్టి ఎవరిస్తారు కొత్త రైటర్కి అంతా ఇసుకించే మళ్ళీ ఆయన్ని చాలాసార్లు. ఎందుకు ఈ కొత్త రైటర్లతో పెద్ద ఆయనకి ఎవరికైనా ఇస్తే, శాస్త్రి గారు బోస్ అనుకో ఎవరికైనా ఇస్తే రాసేస్తారు ఒక్క వెర్షన్ అనుకోవచ్చు. కానీ నాకు ఏదో ఒక అవకాశం ఇద్దామని ఆయన అనుకున్నారు. అవకాశాన్ని మాత్రం నేను నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ డాడీ సినిమా ముందు వేరే చిన్న సినిమాలు కానీ, లేకపోతే ఈ డాడీ సినిమా లాగా ఏదైనా పెద్ద సినిమా కానీ ఏమైనా వచ్చాయి? అప్పుడు సూపర్ గుడ్కి తిరుగుతూ ఉండేవాడిని సార్. అప్పుడు అయితే డాడీ రాయికి ముందు సూపర్ గుడ్ ఫిలిమ్స్ వెళ్ళి, సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో ఒక సాంగ్ రాస్తే చాలు, అప్పుడు మంచి భూమిలో ఉండారు. నువ్వు వస్తావని. సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే ఎస్ఏ రాజ్ కుమార్ గారే, ఆయనే మళ్ళీ ఇటు వచ్చింది సాంగ్ అలా చూసుకుంటే. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సార్, నాకు ఎస్ఏ రాజ్ కుమార్ గారితో అంతగా ఇదైందంటే అక్కడ నాకు చాలా లింక్ ఉంది. ఒకటి ఈ డాడీకి ముందు సాంగ్ ఒకటి ఆనందం అని ఒక తమిళ్ సినిమా ఉంది, ముమ్మటి. నేను ఒక సాంగ్ వినిపించా ఆర్బి చౌదరి గారికి. వాకాడప్పారావు గారు పాపం మహానుభావుడు, ఆయన కూడా నాకు ఒక మంచి దేవుడు లాంటి వాడే వాకాడప్పారావు గారు. నేను ఎప్పుడు వెళ్ళినా ఆ పైలు పట్టుకుని అక్కడ నిలబడేవాడిని. వాకాడప్పారావు గారిని, సార్ ఇట్లా పాటలు రాశాను. ఆయన పాపం ఎవరు వచ్చినా కాదండి ఆయన. కూసో, ఏం పాట ఉంది వినిపి అంటాను. అప్పుడు వయాసిస్సుల వరదై వచ్చే రాదమ్మా అని మ్యూజిక్ వేసుకుంటూ పాడేవాడిని. వయాసిస్సులో వరదై వచ్చే అంటే వయాసిస్సులో అక్కడ ఏమి ఇదేమి ఉండదు కదా. నీటి బిందువు ఒక బిందువు దొరికితేనే అది మహాభాగ్యం లాంటిది. అక్కడ వరద నువ్వు వస్తుంటే నాకు వరదలాగా వస్తుంది వయాసిస్సుల్లో కూడా అని అట్లా రాసుకున్నా ఒక పల్లవి. అది వినిపిస్తే అప్పారావు గారికి ఎందుకు ఆ సాంగ్ నచ్చింది. ఆర్బి చౌదరి గారు వస్తారు, నీకు ఒకసారి కల్పిస్తాను. ఆయన ముందు నాకు సాహిత్యం సరిగ్గా తెలీదు, పాట అయితే బాగుంది వినటానికి. ఆయన వింటాడు ఆర్బి గారు అని. ఆయన ఎప్పుడు వస్తారు సార్ అంటే ఎల్లుండి రా అన్నాడు. ఆ ఫైళ్ళు తీసుకుని మళ్ళీ ఎల్లుండి కోసం ఎదురు చూసి, ఆ ఎల్లుండి వచ్చిన రోజు మంచి ప్రేయర్ చేసుకుని మంచిగా వెళ్ళి ఈ పాట ఎలా అన్నాను. వెళ్ళాను. ఆర్బి చౌదరి గారు ఎన్న వంగ ఇదని చెప్పేసి ఆయన ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లారు. సూపర్ గుడ్ ఫిల్మ్ నగర్ తీసుకెళ్ళి నన్ను వాకాడప్పారావు గారు పరిచయం చేశారు. వెళ్ళాను, సార్ ఇట్లా అంటే ఏమి పాట అది అన్నారు ఆయన. సార్ ఇది ఆయన నా సాహిత్యం తెలియదు ఆయనకి. ఒక్క ట్యూనే రాగం భలేగుంటుంది, చాలా బాగుంటుంది ఇప్పుడు కూడా. పాటిని మళ్ళీ రేపు రమ్మన్నారు. సారు అన్నారు రేపు సాయంత్రం అంటే రేపు సాయంత్రం వెళ్ళే వరకు 8,000 రూపాయలు నాకు అప్పారావు గారు ఇచ్చారు. ఆ పేపర్ ఇచ్చేసేమ్మా, తీసుకున్నారు సాంగు అని. ఆనందం అని ఇక్కడ నాగార్జున గారితో, అక్కడేమో ముమ్మట్టి గారు సార్, ఇక్కడేమో నాగార్జున గారితో స్టార్ట్ చేసి ఆగిపోయింది ఆ సినిమా. ఆగిపోయిన సినిమాకి ఇదే ట్యూను అక్కడ ముమ్మట్టి గారు సినిమా ఉంది కదా దానిలో పెట్టారు. ట్యూన్ యాస్టీజ్ ట్యూన్, నా ట్యూన్. ఆయన ట్యూన్ ఒప్పుకుంటామంటే అసలు మా సామాన్యమైన విషయం కాదు. ఆయన చెప్పారు ఒక మేనేజర్ గారు, మీ ట్యూను సాహిత్యం పెట్టలేదు, యాస్టీజ్ ముమ్మట్టి గారిది మంచి హిట్ అక్కడ ట్యూన్ అన్నారు. ఆ ట్యూన్ నాకు పెట్టారు ఆయన. ఇది
అని నువ్వు తీసుకుని అది నాకు ఇది పంపించారు. ఆ పాట ఏంటంటే చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఆ సినిమా ఆనందమే, తమిళ్ ఆనందమే అది. ఓకే ఓకే మమ్మటి గారు ఆ సాంగ్ వస్తుంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ట్యూన్. ఓకే అవి ఏంటంటే వినసొంపుగా చాలా మెలోడీకి. ఫస్ట్ పేమెంట్ 8,000 అక్కడ. అక్కడ తీసుకున్నాను. ఓకే సాహిత్యం లేదు కదా అని నేను ఒక డాడీ అనే ఇది కానీ అసలు ఒరిజినల్గా అయితే నాకు ఫస్ట్ పేమెంట్ అందుకుంది సూపర్ గుడ్లో. సూపర్ గుడ్ అదేలే వాకాడ పరగారి ద్వారా 8,000 ఇచ్చారు. ఇక నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే ఫస్ట్ పాట నాకు లిరిక్ తీసుకుపోయినా కానీ ట్యూన్ ఒకటే. అక్కడ ఎస్ఏ రాజ్ కుమార్ గారు ఎవరు ఇది అంటే పలానా శ్రీనివాస్ అని అది అన్నారు. అది మర్చిపోయి తర్వాత డాడీకి అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఆనందంకి ట్యూను ఒకటి పంపించారు కదా ఆర్బి చౌదరి గారి దగ్గర అన్నారు ఆయన. అంటే అవును సార్ అన్న, ట్యూను నల్ల ఆయనకి బాగుంది, మంచి బాగుంది, నువ్వు సాహిత్యం సంగీతం నేర్చుకున్నావా అంటే నాకేం తెలియదు సార్ అన్నాను. అప్పుడు ఇది కూడా ట్యూన్ ఆయనే ఇచ్చారు కదా ఇది అదే డాడీలో అదే చాలా బాగుంది అని. అక్కడ ఎస్ఏ రాజ్ కుమార్ గారి దగ్గర సెకండ్ పేమెంట్ అన్నట్టే కదా నాకు. డాడీ సినిమా తర్వాత ఇంటి పేరుగా మార్చుకున్నారు. అప్పటి వరకు శ్రీనివాస్ అనేది డాడీ శ్రీనివాస్ అయిపోయారు. అది మీరు మార్చుకుందేనా? అది నేను పెట్టుకోలేదు. ఒకసారి చిరంజీవి గారు అన్నపూర్ణలో షూట్ అవుతుంది ఒక సినిమాకి వెళ్ళాం. వెళ్తే అప్పటికి రాసి ఉండాను సీమసింహం కూడా రాంప్రసాద్ గారిని డాడీలో ఎవరు కొత్త కుర్రోడు రాశాడంట బాబు, బాలయ్య బాబు గారితో చెప్పారంట. అది మాస్ సాంగ్ ఆయనతో దానిలో కూడా మాస్ వర్డ్స్ బాగుంటాయి, ఒకసారి అంటే పిలిసిమ్మ అని పిలవండి అన్నారట. మణిశర్మ గారితో చెప్తే ఒక మాస్ సాంగ్ ఏమన్నా ప్లాన్ చేయనా సార్ బయట అంటే చేయండి బాగుంటాయండి. నన్ను పిలిపించారు రాంప్రసాద్ గారు. ఓకే పిలిపించి డాడీలో సాంగ్ చాలా బాగుంది విన్నాం అందరం. మనకు బాలయ్య బాబు గారు అంటే తెలుసు కదా నీకు, ఫుల్ మాస్ ఉంటుంది, మాస్లో తెలంగాణ స్లాంగ్ కావాలి, దానిలో ఏమన్నా ఉందంటే నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నా. అది ఒక సాంగ్ ఉంది సార్ బాలయ్య బాబు గారు దృష్టిలో పెట్టుకుని రాసుకుని పెట్టుకున్నాను నేను, వినిపింటే వినిపి అన్నారు. అంటే అది పోరి హుషారు గుందిరు అయిటేమో ఆరుందిరు, శారీ సూపర్ గుందిరు పైటేమో బారుందిరు, అర్రారా మజమ్మికుంటా రాతిరంతా మేలుకుంటా, రింగే పెట్టేసుకుంటా రాజులాగా చూసుకుంటా, పళ్ళు పాలన్నీ తాగి పాట కచ్చెరేసుకుంటా, పోరి హుషారు గుందిరు అయిటేమో ఆరుందిరు. అది వినిపించాలని రాంప్రసాద్ గారికి నాకు చాలా బాగుంది, ఒకసారి బాలయ్య బాబు గారికి వినిపిద్దాం, చంద్రబాబు నాయుడు గారు హౌస్లో షూట్ జరుగుతుంది, ఓకే అక్కడికి వస్తారా మీరు రండి అంటే వెళ్ళాం. ఆ టైంకి వెళ్తే బాలయ్య బాబు గారి దగ్గర వెళ్ళంగానే ఆయన ఎంపటే కొబ్బరి నీళ్ళు తాగండి అన్నారు. తాగాను. కూర్చోండి పాడండి అన్నారు. పాడిన ఎంపటే చాలా బాగుంది తెలంగాణ ఫోక్. నాకు లిరిక్ సరిగా అర్థం కాలేదు కానీ ట్యూను ఇదంతా బాగుంది, నాకు లిరిక్ ఒక్కసారి చెప్పండి అన్నాడు. రారా మా జమ్మికుంటా రాత్రిరంతా మేలుకుంటా, రింగే రింగే పెట్టు, రింగా నాకు లింగు లింగు అంటే అన్నట్టు ఉంది నాకు అని వాడికి విడదీసి చెప్పాను అనమాట. రారా మా జమ్మికుంటా రాత్రిరంతా మేలుకుంటా, రింగే పెట్టేసుకుంటా రాజులాగా చూసుకుంటా, పళ్ళు పాలన్నీ తాగి పాట కచ్చెరేసుకుంటా అని. అది బాబు గారు ఇదే అని చెప్పాను. ఓకే ఓకే నాకు అదని. అప్పుడు ఆయనకి ప్రతి లిరిక్ అర్థం మీనింగు చెప్పి ఆయన చేస్తే బాగుంది అన్నారు. వెంపటే మణిగారి దగ్గర పంపించేశారు మెడ్రాస్. మళ్ళీ అక్కడే సాంగ్ ఓకే చేసి అట్లా రాంప్రసాద్ గారు డాడీలో పాట 3-4 సార్లు విని చాలా బాగుంది శ్రీనివాస్, మనకు కూడా ఇది అని చెప్పేసి ఆయన కూడా సపోర్ట్ చేశారు. ఓకే తర్వాత ఎంపటే చెన్నకేశ్వరరెడ్డి మళ్ళీ ఎంపటే. అవును. అయితే ఇక్కడ ఈ పేరు మార్చడానికి పేరు ఎవరు, చిరంజీవి గారు మార్చారా? చిరంజీవి గారు కాదు, ఎవరు ఈ పాట రాసిందంటే అదే డాడీ రాశాడు కదా శ్రీనివాస్, డాడీ శ్రీనివాస్ అని. అట్లా ప్రెస్ మీట్లో కూడా డాడీ ఏ శ్రీనివాస్ అంటే డాడీ శ్రీనివాస్, డాడీ శ్రీనివాస్ అని అట్లా పడిపోయింది. అది నాకు తెలియకుండానే డాడీ శ్రీనివాస్ అని, డాడీ పాట రాసిన శ్రీనివాస్ అని ఇవన్నీ చెప్పలేరు కదా. ఆ డాడీ శ్రీనివాస్ మన శుభలేఖ సుధాకర్ గారు ఆగుతి ప్రసాద్ గారు అన్నట్టు అట్లా పడిపోయిందా? అంటే ఎవరు ఒకరు నామకరణం చేయాలి, నామకరణం ఎవరు చేయలేదు. అట్లా ఫస్ట్ అరవింద్ గారి దగ్గర సార్ అందరూ ఇట్లా పిలుస్తున్నారు అంటే
పిలిపించుకోవా బాగుంది కదా అన్నారు ఆయన అరవింద్ గారు. ఇక అట్లా ఆయన దగ్గర మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలి కదా అదే, మనం right. అని ఇక డాడీ శ్రీనివాస్ అండి. ఆ డాడీ అనే ఒక పెద్ద నాకు ఒక పెద్ద బహుమానం, పెద్ద కిరీటం లాంటిది అది. దాని ముందు నా శ్రీనివాసు, ఉట్టి శ్రీనివాసు ముందు ఒక గట్టి డాడీ అనే ఒక పదం, ఒక పవిత్రమైన పదం, దాంతో నన్ను సంబోధిస్తూ నా జన్మ పూర్వజన్మ సుకృతం. చెన్నకేశ్వర రెడ్డి తర్వాత మళ్ళీ వర్షన కళ్యాణ్ రామ్ గారు ఇట్లా సినిమాలు చేసుకుంటూ తర్వాత జేడి చక్రవర్తి, తర్వాత ఇందిరమ్మ, విజయశాంతి గారిది, ఉదయ్ కిరణ్ గారిది అప్పుడు జోడీ నెంబర్ 1 అని. రైట్. అట్లా రాసుకుంటానే పోయాం. ఈ రాసుకునే అప్పుడే సీమసింహం ప్రివ్యూ షో చూసి సీమసింహం గురించి చెప్తాను. ఎందుకంటే బాలయ్య బాబు గారు, అది స్వీట్ మెమరీస్ నాకు. ఆయన ఫోన్ ద్వారా ఆయన కంఠం నా ఫోన్లో వినటం చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఆయన అంత పెద్ద అగ్ర హీరో. చిరంజీవి మన తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక 2 కళ్ళు. చిరంజీవి గారు అయితే ఒకటి, బాలకృష్ణ గారే మనకి చెప్పుకుంటాం. మార్చారా? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటారు, అది మార్చారా మళ్ళీ మీరు? ఇప్పుడు కదా లేటెస్ట్. ఇప్పుడు లేదు, అంటే రెండో తరం సార్. అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఆ నలుగురు ఎట్లాగో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఇట్లా వాళ్ళు ఇప్పుడు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఆ 2 కళ్ళుకి రాశాను నేను. చిరంజీవి గారు ఎప్పుడు కనపడ్డా, శ్రీనివాస్ ఎలా ఉన్నారు, పిల్లలు బాగున్నారా, మిసెస్ అందరు బాగున్నారా అని ఆప్యాయతకు మాట్లాడతారు ఇప్పుడు కూడా. బాలయ్య బాబు గారు సీమసింహం ప్రివ్యూ షో చూసి నంబరు అడిగి తీసుకుని, మన సంటి గారు వాళ్ళు ఇచ్చారంట ఆ నంబరు అడిగి తీసుకుని నాకు ఫోన్ చేయటం అనేది నాకు నిజంగా అది ఒక స్వీట్ మెమరీస్. నేను బతికున్నంత కాలం నాకు వాళ్ళిద్దరూ ఆ మాట, ఆప్యాయత అది నాకు ఇక్కడ మనసులో ఉంది. వాళ్ళు నిజంగా అంత పెద్ద అగ్ర హీరోలు నాతో అలా ఒక చిన్న రైటర్తో అలా మాట్లాడతామంటే అది ఎవరికి దక్కన గౌరవమే నాకు. అది నాకు దేవుడు వాళ్ళ రూపంలో నాకు ఇప్పుడు కూడా. బాలయ్య బాబు గారు ప్రివ్యూ షో చూసి సీమసింహం ఫస్ట్ లారెన్స్ మాస్టర్ గారికి ఫోన్ చేశారంట. లారెన్స్ గారికి చేసి కొరియోగ్రాఫ్గానే అంతా ఆయనకి చాలా బాగుందని కంగ్రాట్ చెప్పి తర్వాత నాకు ఫోన్ చేసాము. లారెన్స్ మాస్టర్ గారి తర్వాత మీకు చేస్తున్నాను ఫోన్ అంటే, సార్ ఇది ఒకటి చెప్పాలి ఇక్కడ. బాలకృష్ణ అనే ఒక నా మిత్రుడు ఉండేవాళ్ళు, ఆర్టీసీ ఎక్స్ రోడ్. ఆయన ఎప్పుడూ నాకు ఒక సిలిండర్ ఇచ్చారు, బాలకృష్ణ అనే అతను. ఆ బాలకృష్ణ అంటే ఎప్పుడు ఆయన నంబరు ఫీడింగ్ లేదు, వెళ్ళిపోయింది, ఆ నంబరు డిలీట్ అయిపోయింది ఎట్లాగో. నేను బాలకృష్ణ గారు ప్రివ్యూ థియేటర్ నుండి, ప్రసాద్ ల్యాబ్ నుండి ఇట్లా ఫోను, నేను బాలకృష్ణ మాట్లాడుతున్నా అని ఆయన అంటే, బాలకృష్ణ అనగానే నా మిత్రుడు ఈ ఆర్టీసీ ఎక్స్ రోడ్ సిలిండర్ అడుగుతాడేమో అనుకున్నా నేను. నాకు సిలిండర్ ఇచ్చారు అప్పుడు. నాగరాజు గారు ఒక ఆయన, ఈయన బాలకృష్ణ గారు. అయితే వాళ్ళు సిలిండర్ గురించి ఫోన్ చేశాడు అంటే, చెప్పు అని నేను అన్నా ఇట్లా. అంటే నేను హీరో బాలకృష్ణని మాట్లాడుతున్నాడు. బాబు గారు నమస్కారం బాబు గారు, ఇదే నేను సీమసింహలో రాశారు కదా సాంగు, అది చాలా బాగుంది, ఇప్పుడే ప్రివ్యూ చూసి వస్తున్నాము, మీ సాంగ్ చాలా హైలైట్ ఇదని చెప్పి ఆయన అనటం, అది నిజంగా ఇప్పుడు కూడా ఈ కళా నిజం అనిపిస్తుంది. ఆయన ఒక చిన్న రైటర్కి ఫోన్ చేయటం ఏంటి. అది కాకుండా ఈ సాంగ్ రాసిన తర్వాత కరెక్ట్గా 1 వీక్కి ఆయన మేనేజర్ గారు ఫోన్ చేశారు నాకు, బాలయ్య బాబు గారు మేనేజర్, డాడీ శ్రీనివాస్ అనే అతన్ని రమ్మానండి అంటే. ఇంటికి వెళ్ళిపోయాను, అక్కడే చెక్ పోస్ట్ కాడ, జూబ్లీ చెక్ పోస్ట్ ఫైల్ తీసుకుని వెళ్ళాను. నేను వెళ్ళే వరకు బెల్లంకొండ సురేష్ గారు వాళ్ళు అంతా ల్యాండ్లో కూర్చొని ఉన్నారు. ఇక నన్ను రండి అన్నారు, ఆయన లోనకి తీసుకెళ్తాను. ఇక చెప్పులు బయట ఇడిసేసి ఫైల్ పట్టుకుని భయంగా, ఎందుకంటే ఆయన ఇల్లు ఒక చిన్న రైటర్ని ఇల్లు చూస్తాం అనేది బహుశా నేనేమో చెప్పలేం. రమ్మన్నారు, రమ్మంటే ఇట్లా ఫైల్ తీసుకుని వెళ్తాం, ఇట్లా వెళ్తూ ఇట్లా తిరిగారు. మళ్ళీ అక్కడ పెద్ద సాయిబాబా ఫోటో ఉంటుంది, ఆయన ఇట్లా తిరిగి ఇట్లా దండం పెట్టుకుంటే నేను కూడా తిరిగి దండం పెట్టుకున్నా. అట్లాగే వెళ్ళారు, కూర్చోండి అన్నారు.
సోఫా మీద. భయంగా నిలబడ్డా. బాబు గారు కూర్చోండి అన్నారు. అంటే కూర్చున్నా. భయంగా ఆ సోఫా పాము ఇట్లా కూర్చోగానే కిందకి వెళ్ళిపోవటం నాకు కంఫర్టబుల్గా లేదు. అయినా కానీ ఆయన కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత వసుంధర మేడం ఒక స్ట్రేలో పూతరేకులు ఉన్నాయి. పూతరేకులు, కాజాలు అవన్నీ స్ట్రేలో తీసుకుని వాటర్ అవి తీసుకుని మెట్ల నుండి దిగుతున్నారు ఆవిడ. సోఫాలో ఉండాను. ఆవిడ మేము లేవంగా వచ్చారు. రాగానే అమ్మ నమస్తమ్మ, నమస్కారం అండి అంటే అక్కడ స్టైల్ పెట్టారు. తీసుకోండి కాకినాడ కాజాలు చాలా బాగుంటాయి అని. అవి కాజాలు ఇట్లా భయంగా ఫ్రీగా ఉండండి అన్నారు. ఓకే బాబు గారు అని అవి తీసుకుని తినేటప్పుడు సార్ ఇట్లా అవుతాయి కాజాలు, ఇట్లా కొరికేటప్పుడు ఇట్లా అవుతాయి. భయంగా ఇట్లా దుడుచుకుంటున్నాను. చాలా నాకు భయంగా తిన్నా. ఒకటి దీన్ని తినండి అన్నారు ఆయన. కాజాలు అవన్నీ తిన్నాను. ఒక టీ తాగాను. మిమ్మల్ని పిలిపించిన కారణం ఏంటంటే సీడీలు చూపించారు. ఇవన్నీ నాన్నగారు హయాంలో చేసిన ట్యూన్లు రిజెక్ట్ చేసి కొన్ని పెట్టలేని పరిస్థితులు పెట్టలేదు. ఆ ట్యూన్లకి లిరిక్ కావాలి నాకు. ఓకే అన్నారు. ఓకే బాబు గారు అన్న, మీకు ట్యూన్లు నేను సెలెక్టెడ్ ట్యూన్స్ చేసి లిస్ట్ అవుట్ చేసి మీకు పంపిస్తా. అవి రాయగలుగుతారా అన్న. రాస్తాం బాబు గారు అన్న. రాస్తారు మీరు కొంచెం జిమ్మికల్తో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ట్యూన్లు చాలా బాగుంటాయి అన్నారు. ఆ ట్యూన్లు ఓకే అన్నాను. లేచి అందుకే పిలిపించాను మిమ్మల్ని. ఓకే అండి, ఓకే బాబు గారు అని ఇక బయటకు వచ్చేసాను. ఓకే నేను పంపిస్తాను, మేనేజర్ మీకు ఫోన్ చేస్తాడని. ఇక తర్వాత ఇక ఫోన్ చేయలేదు. మధ్యలో ఇన్సిడెంట్స్ జరిగినాయి. తర్వాత ఇక బాబు గారిని కలవలేకపోయాను నేను. అక్కడ మాత్రం నాకు ఇంటికి వెళ్తాం, ఆయన ఫోన్ చేయటం అనేది నిజంగా నా అదృష్టం. చిరంజీవి గారు నువ్వు కలిసారా మరి డాడీతో ఈ సినిమా తర్వాత? కలిసాం. అరవింద్ గారు తీసుకెళ్ళారు. తీసుకెళ్తే రాజా అరవింద్ గారు అరవింద్ గారు రావయ్య, ఫస్ట్ డాడీలో రాసావు, చిరంజీవి గారిని కలవా అన్నారు. కలుస్తాను సార్ అన్న. అరా తీసుకెళ్తాను రా అని ఆయన కారులో కూర్చోబెట్టుకుని, అప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర చిరంజీవి గారి హౌస్ ఉంది. అక్కడ ఆ కార్నర్లోనే ఉండేవాళ్ళు సార్. అయితే అక్కడ తీసుకెళ్ళారు. డైరెక్ట్ కారులోనికి వెళ్ళింది, దిగాను, ఫైల్ పట్టుకుని నిలబడ్డాను. పెడితే చిరంజీవి గారు బయటకు వచ్చారు. రామ్ చరణ్ బాబు పిల్లోడు అప్పుడు కుర్తా పైజం వేసుకుని ఉన్నాడు, వైట్ అండ్ వైట్ వేసుకుంటే నమస్కారం పెట్టాను. చిరంజీవి గారు, శ్రీనివాస్ బాగున్నావా, అయితే ఈయనే డాడీలో రాసిన అంటే గుర్తుపట్టాను అన్నారు. చాలా థ్యాంక్స్ సార్ అన్నాను. ఓకే కూర్చోండి అన్నారు. ఇక అరవింద్ గారు నన్ను పక్కన కూర్చోబెట్టారు. ఇక కొంచెం మాట్లాడుకుంటూ టీ తీసుకొచ్చి ఇచ్చారు పని మనిషి. టీ తాగిన తర్వాత రామ్ చరణ్ గారు వచ్చారనమాట. అంకుల్ డాడీలో రాసింది మీరు అంటే, అవును బాబు అన్న. చాలా బాగుంటుంది, నైస్ సాంగ్, వెరీ నైస్ సాంగ్ ఇది అన్నారు. అన్న తర్వాత ఇక అరవింద్ గారు మాట్లాడి బయటకు వచ్చారు. ఆయన కూడా చిరంజీవి గారు అరవింద్ గారు మాట్లాడుకుని బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత రామ్ చరణ్ గారు అంకుల్ ఒక 5 minutes వెయిట్ చేయండి అన్నారు. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఏదో మాట్లాడి ఇక చిరంజీవి గారు ఏదో కవర్ ఒకటి పంపించేసి, స్వీట్ బాక్స్ పంపించేసి, నెక్స్ట్ డే దీపావళి. ఓకే అంకుల్ మా పిల్లలకి ఆంటీ గారికి బట్టలు తీసుకోండి, ఇది నా గిఫ్ట్, ఇది స్మాల్ గిఫ్ట్ అని స్వీట్ బాక్స్ అది ఇచ్చారు అరవింద్ గారు ముందే. ఓకే తీసుకున్నాను. చాలా థ్యాంక్స్ బాబు అన్నాను. రామ్ చరణ్ గారు అప్పటి నుండే ఆయన మెంటాలిటీ నాకు అప్పటి నుండే నాకు మైండ్లో ఉంది. ఇప్పుడు చూస్తుంటే అప్పుడు నాకు గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు, పబ్లిసిటీ లేని కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారు కదా. మా బాబు మొన్న రీసెంట్గా చనిపోయాడు. మా పెద్ద బాబు చనిపోయినప్పుడు కూడా రామ్ చరణ్ గారు ఉపాసన మేడంతో మాట్లాడి డిస్కౌంట్ ఇప్పిస్తాం. చిరంజీవి గారు మళ్ళీ పిఎం రిలీఫ్ ఫండ్ అప్పుడు రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తాం. లారెన్స్ మాస్టర్ గారు ఇవన్నీ నేను చేసిన స్వయంకృత అపరాధాలు అయినా కానీ వీళ్ళందరూ నాకు సపోర్ట్గా, ఆర్థికంగా, ఆప్యాయతగా మాట్లాడటం అనేది నిజంగా కళామ తల్లి బిడ్డగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇండస్ట్రీలో అనుకునే వాళ్ళు నాకు
చాలా ఆప్యాయతగా మాట్లాడి ఒక అగ్ర హీరోలు దొరకటం. ఇప్పుడు నిజమే మీరు ఈ స్వయంకృతాపరాధం చాలా సందర్భాల్లో ఈ పదం వాడారు మీరు మన డిస్కషన్. అవును. సో నిజంగా అగ్ర హీరోలతో ఫస్ట్ ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవటం అనేది అంత తేలికైన విషయం కాదు. సో ఎక్కడ ఫాల్ట్ జరిగింది? అంటే కొన్ని సినిమాలు రాసిన తర్వాత చాలా మంచి సినిమాలు రాసాం, మంచి పేరు వచ్చింది. తర్వాత డ్రింక్కి అడిక్ట్ అయ్యాను సార్. నేను ప్రతి ఇంటర్వ్యూలో కూడా, ఎందుకంటే నా వల్ల ఇప్పుడు వచ్చే టెక్నీషియన్స్, నా వల్ల ఈ ఇంటర్వ్యూ వల్ల 100 మందిలో 2 మారినా నేను పేరు వచ్చిన తర్వాత ఎలా ఉండకూడదు అనేది అంతే. ఓకేనా? పేరు వచ్చిన తర్వాత మన నడక, మన నడవడిక, మన మన టాలెంట్ మీద కాన్సన్ట్రేషన్, ఇవన్నీ మనం ఎప్పుడైతే మరుస్తామో అంటే నేల విడిసి సాము చేసినట్టే ఉంటుంది. ఓకే ఓకే. అది మనం వచ్చిన బేస్ అది మర్చిపోకుండా, ఎంత డబ్బు అన్నా రాని, ఎంత పేరు అన్నా రాని, ఆ పేరుకి డబ్బుకి వచ్చే ముందు మనం అనుభవించిన కష్టం ఎట్లా తీసుకెళ్ళింది ఆ పరిస్థితి అనేది అది మర్చిపోవద్దు అంటాను నేను. కానీ ఇక్కడ ఒకటి, మీరు ఆ కష్టం నుంచి వచ్చారు కదా, అప్పటికి మ్యారేజ్ అయింది. ఓకే, ఒక పక్కన ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, ఒక పక్కన డబ్బు వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అనుకుందామండి. మరి అలాంటప్పుడు ఆ ప్రభావం ఎలా మీ పైన పడింది అనేది? ఎలా అంటే ఒకలాంటి మనకు తెలియని డబ్బు వస్తుంది. ఒక పాట రాస్తే ఆ రోజుల్లోనూ 40,000 50,000 అట్లా. ఆ డబ్బు వచ్చినప్పుడు మనిషిని ఆలోచన కూడా ఒక విధంగా మార్చేస్తుందేమో డబ్బు, తెలీదు. ఓకే. నేను నడిచిన ఒక ఫ్రెండ్ సర్కిల్ కానీ, నేను నాకు వచ్చే డబ్బు విషయంలో కానీ, అదన్నీ నాకు సరైన గైడెన్స్ ఇచ్చే మా భార్య ఎన్నోసార్లు చెప్పేది, ఇలా వద్దు అంటే మనం ఇంట్లో మాటలు వినం కదా. రైట్. వినం. అది ఎప్పుడు వింటామంటే మనం అనుభవించిన తర్వాత ఆ మాట విలువ తెలుస్తుంది. ఇప్పుడు నా భార్య ఎన్నోసార్లు కొద్ది చిట్టీలు వేపిస్తాం, అవి కొన్ని జమ చేసి అప్పుడు ఆవిడ ఎన్నో మంచి మాటలు మనకు చెప్తూ అది అంతో ఇంతో ఉండంగా అది చిన్న జాగా తీసుకున్నాం. అది ఒక్కటి తప్ప ఇంకేమీ లేదు. అది కూడా ఆమె పుణ్యమే. అంటే ఆ గైడెన్స్ చెప్పేవాళ్ళు, ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మనకి, మన ఇంట్లో మనిషి అవ్వటం అయితే మనకి దాని వాల్యూ తెలియదు. అంటే ఇక్కడ ఓకే మీరు డ్రింక్ ఎడిట్ అయ్యారండి, కానీ ఇండస్ట్రీలో నేను పేర్లు ప్రస్తావించను కానీ కొంతమంది ఇది ఉన్నప్పటికి కూడా మంచి పేరు సంపాదించుకున్నారు, వాళ్ళ కెరీర్ ఎక్కడ ఆగలేదు. అవును. ఇది అడ్వాంటేజ్ కూడా అయింది వాళ్ళకి. అది ఉంటేనే కలం కదిలిన రైటర్స్ కూడా ఉన్నారు, బెస్ట్ రైటర్స్ ఉన్నారు. అవును. మరి అది కూడా కారణం కాకపోవచ్చు. అప్పుడు మరి అది ఎట్లా అయింది అలా చూసుకున్నా? మీరు ఇంకో మాట చెప్తాను సార్, నేను డ్రింక్ చేసి ఏ రోజు కూడా పాట రాయలా. ఓకే. నాకు డ్రింక్ లేకుండానే, నేను మందు తాగకుండానే పీస్ఫుల్గా నైట్లో రాసుకునేవాడిని. ఫస్ట్ నుండే నాకు సిగరెట్ అలవాటు లేదు. ఓకే. సిగరెట్ ఉంటేనే నాకు పాట వస్తుంది అన్నది లేదు. ఓ డ్రింక్ అనేది తీసుకుని డే అంతా ఎంజాయ్ చేసిన తర్వాత నైట్లో పీస్ఫుల్గా కూర్చుని నేను పాటలు రాసుకున్నాను. నాకు ఆ డ్రింకు తాగేటప్పుడు, నేను రాసేటప్పుడు డ్రింక్ తీసుకోవాలన్న ఆలోచన వచ్చేది కాదు నాకు. ఓకే. ఇదంతా డే టైంలోనే నేను ఆ ఫ్రెండ్ సర్కిల్లో తిరగటం, ఆ డే టైంలో ఫోన్లు వస్తే రిజెక్ట్ చేస్తాం, ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయపోతాం. ఆ మణి శర్మ గారు, రాజమౌళి గారు చేశారు సింహాద్రి ఒక సాంగుకి. ఓకే. కీరవాణి గారు ఎక్కడో ఉండేవాళ్ళు వచ్చే ఫోన్లకి. అలా నా స్వయంకృతాపరాధం అనకూడదు ఇది, ఇంకా వేరే పదం ఏమైనా ఉంటే చాలా ఘాటుగానే అనాలి. ఓకే. కానీ అంత అవకాశాలు ఇండస్ట్రీలో దొరకటమే కష్టం. దొరికిన తర్వాత ఇలా చేసుకోవటం అనేది ఇప్పుడు వచ్చే టెక్నీషియన్స్కి నా చిన్న సలహా. అదే, ఇలాంటి నిలబెట్టుకోవాలి. మన పేరు, డబ్బు కానీ పేరు కానీ వస్తుంది. వచ్చింది పేరు డబ్బు రాకపోయినా పర్లేదు సార్, పేరు వచ్చిందంటే డబ్బు ఆటోమేటిక్గా అదే వస్తుంది. రైట్. కానీ పేరుని చెడగొట్టుకోదు. అరవింద్ గారు మళ్ళీ ఆ కాంపౌండ్లోకి నేను అడుగు పెట్టాలంటే
నేను డ్రింక్ చేయట్లేదని ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నన్ను రానిచ్చారు. ఓకే. ఓకే. నాకు స్వామినాయుడు గారు, అరవింద్ గారి దగ్గర ఈ చిరంజీవి గారికి బ్లడ్ బ్యాంక్‌లో రైట్. ఆయన చాలా గైడెన్స్ ఇస్తారు. ఎందుకండి డ్రింకు? మీరు సింగిల్‌గా వెళ్ళి ఎక్కడో కూర్చొని ఇది చేయాలి, అట్లా తిరగొద్దు, అట్లా రాయొద్దు. మెగా కాంపౌండ్‌లో మీకు అవకాశం దొరికింది. ఎంతమందికి దొరుకుతుంది కళాకారులకి? ఎందుకని స్వామినాయుడు గారు చెప్తాం. ఇప్పుడు మానేసాను సార్ పూర్తిగా అంటే స్వామినాయుడు గారు కూడా నమ్మల. ఎందుకంటే నేను తాగి ఉండాను కదా ఆయన అంటే. తర్వాత ఆయన నమ్మారు. స్వామినాయుడు గారు నమ్మిన తర్వాత అరవింద్ గారు నమ్మారు. ఓకే. అట్లా మన మీద పడిన ముద్ర పోవాలంటే ఆ ముద్ర మనం చేయకపోయినా, తప్పు చేయకపోయినా ఆ తప్పే కనిపిస్తూ ఉంటుంది ఒక భూతద్దంలో, ఒక Correct. పెద్ద. కరెక్ట్. దాన్ని నిరూపించుకుంటానికి నాకు 10 years బట్టి. ఓకే. మళ్ళీ అరవింద్ గారు అడిగారు, ఏమయ్యా మళ్ళీ వేస్తున్నావా? లేదు సార్, మంచిగా చేసుకో, మనం డైరెక్షన్ చేసావు, అవార్డ్స్ వచ్చినాయి, అట్లా కష్టపడు, అది మర్చిపోకు, తిరిగిన రోజులు మర్చిపోవద్దు, కష్టపడిన రోజు మర్చిపోవద్దు. మీరు ఇచ్చిన భిక్షే సార్ నాకు జన్మని నా తల్లిదండ్రులు ఇస్తే సినీ జన్మని మీరు ఇచ్చారు సార్ నాకు. ఈ సినిమా కళామ తల్లి దగ్గర నాకు ఒక చిన్న స్థానం, ఇసుక రేణువులో 1000 వంతు స్థానం దొరికింది. అది మీరే ఇచ్చిన భిక్షే సార్ అంటే. నిలబెట్టుకో, మంచిగా రాసుకో అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఓకే, మీరు ఇక్కడ అలవాటు పడిన తర్వాత ఈ అలవాట్లు ఇవన్నీ యాడ్ అయినాయి. పొద్దున పూట అంతా డ్రింకింగ్లో ఉన్నారు. ఫోన్లు వస్తుంటే పెద్ద పెద్దోళ్ళు ఫోన్లు వస్తున్నాయి, వాటన్నిటిని లిఫ్ట్ చేయట్లేదు, రిజెక్ట్ అవ్వటం ఏదో జరుగుతూ ఉంది. కానీ మరి మీకు సాంబా అనే ఒక సినిమా మరి మీ దగ్గరకు వచ్చింది, సింగిల్ కార్డ్. అవును, మరి అప్పటికే ఇది కంటిన్యూ ఉంది. వివి నాయక్ గారు చాలా మంచి మనిషి సార్. వివి నాయక్ గారు మా బాబు చనిపోయినప్పుడు కూడా, ఏమయ్యా శ్రీనివాస్ ఏంది అసలు ఏంటి, ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఆయనతో పని చేసి ఉండాను చెన్నకేశ్వరి. ఎంత మంచి మెంటాలిటీ అంటే సార్, చాలా ఎవరన్నా ఆపదలు ఉండారంటే హక్కును చేర్చుకునే మనస్తత్వం. ఎందుకు చెప్పలేదని చెప్పి నాకు వెంపటే 1 lakh హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. ఓకే. సాంబా సింగిల్ కార్డుకి 50,000 అడ్వాన్స్ ఇప్పించారు. సింగిల్ కార్డ్ అనేది మామూలు విషయం, సింగిల్ కార్డ్ అని చెప్పి మామూలు విషయం కాదు. ఒక పాట వినిపించారు, హరికృష్ణుడి కొడుకే వీడి కంట్లో పడకే, బాలకృష్ణుడి నడకే, హరికృష్ణుడి కొడుకే అని ఆ పాట ఉంటుంది. హరికృష్ణుడి కొడుకే వీడికంతటి దుడుకే, బాలకృష్ణుడి నడకే వీడి కంట్లో పడకే అని ఒక ఫుల్ మాస్ సాంగ్ ఉంటుంది. ఆ పాటే ఓకే చేశారు ఫస్ట్ ఎన్టీఆర్ గారు, వివి నాయక్ గారు. అట్లా ఒక్కో సాంగ్ నువ్వు సింగిల్ కార్డు రాసేసాయని చెప్పి, అట్లా నేను అది దాన్ని చెడగొట్టుకుంటాం అనే కంటే కూడా నాకు ఘోరాతి ఘోరమైన తప్పు అనమాట. అంత పెద్ద అవకాశం వస్తే ఎక్కడో ఉంటే, ఎక్కడో చేస్తే వాళ్ళు తర్వాత ఫోను ఇది చేసి మణిశర్మ గారు ఫోన్ చేయకపోతే రిజెక్ట్ చేసేసారు, అసలు రానిలేదు. అప్పుడు ఇవన్నీ చూసుకున్న తర్వాత నెమరేసుకుని మళ్ళీ నేను చేసిన తప్పిదనాలు రివీల్ అవుతూ ఉంటే, అప్పుడు మా బాబు, పెద్ద బాబు, ఇప్పుడు చనిపోయిన బాబు, ప్రమాణం చేయించుకుని, వద్దు డాడీ, దీనివల్లే పెద్ద సినిమాలు పోతున్నాయి, ఎందుకు మనకి రాక ఎంతమందికి రైటర్లకి, కొత్త రైటర్లు ఎవరన్నా పెద్ద హీరోకి సినిమాతో ఎవరన్నా ఎంటర్ అయ్యింది చూసావా? ఎంట్రీ ఎవరికి లేదు కదా. అది మీకు ఇచ్చిన అది దాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు డాడీ అని ఒక చిన్న బాబు నాకు చెప్పటం అనేది సిగ్గుగా అనిపించేది. నా బాబు, నా కడుపును పుట్టిన బాబు అంటే, బాబు ప్రమాణం తీసుకుని చి అనుకుని వదిలేసి, ఇప్పుడు కరెక్ట్ 10 years వద్దు అనుకుని దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి, సరే రైటర్గా వెనకబడ్డాం, వచ్చిన సినిమాలు రాస్తున్నాం, వెనకబడ్డాం, ఏం చేయాలి స్టెప్ అని ఒక చిన్న కథ ఎంచుకున్నాం. మా బాబు నేను దాన్ని ఎలా అయినా ఒక రూపాయన స్క్రీన్ మీద తీసుకురావాలని మట్టిలో మాణిక్యాలు దానికి ఒక మంచి కథ తయారు చేసుకుని, ఎవరో పెడతామన్నారు డబ్బులు, సరే వాళ్ళు వెనక ముందుగా అది ఇది అన్నారు. నేను అక్కడెక్కడ ఫ్రెండ్ సర్కిల్లో తీసుకొచ్చి ఈ సినిమా ఎట్లా కంప్లీట్ చేయాలని చేసి, మ్యూజిక్ చేసుకున్నా, నేను లిరిక్స్, డైలాగ్స్ అన్నీ చేసుకుని, ఆ సినిమా ఒక 119 దేశ విదేశాల్లో సెలెక్ట్ అయింది.
కొన్ని సినిమాలతో పాటు మన తెలుగు నుండి 16 సినిమాలు వెళ్తే ఇది ఒక్కటే సెలెక్ట్ అయ్యింది. ఓకే. అది నాకు దానికి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు, ఉగాది ఎక్సలెన్స్ అవార్డు, స్ఫూర్తి అవార్డు, జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు, బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు ఏపీ నుండి. మీ బాబు ఇక నుంచి డ్రింక్ చేయొద్దు అని చెప్పేసి మాట తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మీరు మారారు. సో సెకండ్ ఇన్నింగ్స్ అనుకున్నాం, అప్పుడు స్టార్ట్ అయింది. ఎస్, మరి అప్పుడైనా సరే పెద్ద కాంపౌండ్స్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళాం అప్పటికే, ఎందుకంటే అప్పటికి ఇంకా ముద్ర చెడలేదు, అది చెరిపోయలేదు ముద్ర. కొంచెం టైం పట్టుద్ది అనుకున్నా, ఒక 1 year అట్లా టైం పట్టుద్ది. తిరిగాం. అనిల్ రావుపూడి గారు బాలయ్య బాబుది ఒక సినిమా జరుగుతుంటే అనిల్ రావుపూడి గారు ఫోన్ చేశాను. చేస్తే సార్ ఇట్లా అంటే ఓకే ఓకే అమ్మా బాబా భగవత్ కేసరి, భగవత్ కేసరి. అయితే చేసి ఇద్దాంలే మంచి మాస్ సాంగ్ చేద్దాం డెఫినెట్గా అంటే నా ప్రాబ్లమ్స్ కూడా చెప్పాయి, ఇట్లా ఇట్లా సార్ ఇట్లా. తర్వాత వినాయక్ గారిని కలిసి, వినాయక్ గారికి ఇప్పుడు సినిమా ఈ నెక్స్ట్ ఉంది అని కలిసాం ఆయన కూడా. అట్లా కొంతమందిని కలిసాను. ఈ కలిసేలోపు ఈ కొంతవరకు అటు తిరుగుతూనే ఇటు ఏదో చెయ్యాలనిపించింది, ఒకటి చేద్దాం అనుకున్నాం సార్. ఈ డైరెక్షన్ ఫీల్డ్లో కూడా ఇది కొత్తగా అయినా కానీ చేసాం, దేవుని దయ వల్ల అది సక్సెస్ అయింది. మీరు అన్నట్టు పెద్ద కాంపౌండ్లో ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఇప్పటికైనా మేము మళ్ళీ కొత్త పెద్ద హీరోలకి రాయాలన్న ఆలోచన అయితే దృఢంగా ఉంది. చేస్తా అది కూడా. కానీ ఆ 10 years తర్వాత ఈ 10 years ఆల్మోస్ట్ 10 years ఒక ఫేజ్ ఉంది. మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోయినా కానీ మిగతా కొన్ని ఇంకొక 5 సంవత్సరాలన్నా ఉంటుంది. పోయినా ఒక 5 సంవత్సరాలు పోయింది అంటే అక్కడ ఒక కాంక్రీట్ ఒక ఫిక్స్ అయిపోయారు. ఒక రైటర్లు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఈ రైటర్లు, ఒక డైరెక్టర్ గారికి ఈ రైటర్లు ట్యూనప్ అయ్యి ఉన్నారు. మీకే మ్యూజిక్ డైరెక్టర్లు అప్పుడు మణిగారు నాకు చాలా హెల్ప్ చేశారు. మణిగారి సినిమాలకు రాసి ఉన్నాం. వందే మాతరం గారి సినిమాలకి అయితే దగ్గర దగ్గర 150-160 సినిమాలకు రాసాం. శ్రీలేఖ గారికి రాసాం, అన్ని రాసాం. కానీ ఇప్పుడు మెయిన్ దేవిశ్రీ ప్రసాద్ గారు కూడా అప్పుడు బాగా ఇది అంటే వీళ్ళని కలుస్తానికి కొన్నాళ్ళు మెడ్రాస్, కొన్నాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, ఆ టైమింగ్స్ కుదరట్లేదు. అయితే అందరూ గుర్తుపడతారు. తమ్మన్ గారు అయితే డెఫినెట్గా ఫోన్లో మాట్లాడేవాడిని. అట్లా మీరు అన్నట్టు నేను ఆ ప్రాసెస్లోనే మళ్ళీ వెళ్తున్నాను సార్. ఓకే. ఎందుకంటే పెద్ద సినిమాలు మెయిన్ బాలయ్య బాబు గారికి, చిరంజీవి గారికి మళ్ళీ అప్పుడు ఎవరికైతే రాయలేకపోయినా ఇప్పుడు వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేసుకుంటూ ఈ రైటర్గా మంచి బాగా మళ్ళీ పెద్ద హీరోలందరికీ రాయాలండి. ఓకే. సో మధ్యలో మీకు ఇలా జరుగుతున్న దాంట్లో మళ్ళీ మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఒక పక్కన కెరియరు, నేను పాడు చేసుకున్నానే కెరియరు నిలబెట్టుకునే టైంలో మళ్ళీ మీకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్, ఈవెంట్ ఆడటం. అవును. అటు బాబు 6 సంవత్సరాలు అవుద్దా? బాబు చనిపోయి 6 సంవత్సరాలు. రీసెంట్గా మా వైఫ్ ఎవరిదొక 6 నెలలు, మా వైఫ్ చనిపోయి 6 వెళ్ళిపోతారు, 7 పడినట్టు. ఇవి మళ్ళీ మీకు ఇట్లా వరుసనే అది కర్మానుసారంగా ఎలా ఉంటుందో కానీ నేను నా భార్యను బాబు కోల్పోవటమే నాకు చాలా ఒక కుడిభుజం పోయినట్టు. నా భార్య పోయిందంటే ఏకాకినయ్యాను. పిల్లోడు ఇప్పుడు చిన్న బాబు ఉండడు. ఒక పాపకి మ్యారేజ్ చేసాం. పాప సెటిల్డ్. వాళ్ళు మనల నుంచి కూడా ఏమి ఆశించే వాళ్ళు కాదు. నాకే ఎప్పుడన్నా ఏమన్నా ఉందా, ఇబ్బంది ఉందా డాడీ అని అడుగుతారు. ఓకే. ఇప్పుడు చిన్న బాబు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఇక బాబుకి ఒక మ్యారేజ్ చేసుకుంటే నాకు ఒక కొంచెం బరువు ఇది బాధ్యత ఇది. బాబు కూడా ఇప్పుడు నా వైఫ్ చనిపోయిన తర్వాత నన్ను కూడా బాగా చూసుకుంటాం. ఆ బాబు ఎందుకంటే ఒకళ్ళ తోడు. ఇక మా డాడీ ఒక్కడే పిచ్చోడ్లాగా ఇది అవ్వకుండా నన్ను కొంచెం మోటివేట్ చేసి డైవర్ట్ చేస్తాం. ఇట్లా కొంతవరకు మేము ఇప్పుడు ఇదిగా ఉన్నామంటే బాబు నన్ను కొంచెం ధైర్యం చెప్పి, బాబుకి నేను చెప్పాలి కానీ బాబే నాకు ధైర్యంగా చెప్పి మళ్ళీ నువ్వు బాగా రాస్తావు సాంగ్స్ అని నన్ను పిల్లోడు కూడా నన్ను కొంచెం ధైర్యం నింపుతుంది. రాజశేఖర్ గారిది ఒక సాంగ్, తర్వాత
ఉదయకరణ్ ఒక సాంగ్, విజయశాంతి గారు విజయశాంతి. అట్లా అంటే రైటర్లందరికీ అప్పుడు ఒక్కొక్క అంటే దాంట్లో కొంచెం వేరియేషన్ కోసం మ్మ్. వాళ్ళు అందరికి బోసన్నకు ఒకటి. ఈ మన కళ్యాణ్ రామ్ సాంగ్ ఎప్పుడు పడిందండి మీకు? కళ్యాణ్ రామ్ గారిది 2005 అట్టుంది సార్. అప్పటికి ఏ సినిమా చేస్తున్నారు? అప్పటికి ఈ డాడీ సీమసింహ అయిపోయింది కదా, ఈ రెండింటి మధ్యలో పడింది. సీమసింహ చెన్నకేశ్వర రెడ్డి కూడా అయిపోయింది. తర్వాత కళ్యాణ్ రామ్ గారు. ఓకే ఓకే. అట్లా ఇక తర్వాత ఇక ఈ చాలా సినిమాలు వందే మాత్రం గారి మ్యూజిక్, అబ్బాయి ప్రేమలో పడ్డాడు, సారీ నాకు పెళ్ళయింది, గణ, ఇవన్నీ ఇట్లా వరుసనే ఆయన సినిమాలకు దగ్గర దగ్గర 140-150 సినిమాలకు రాశాం వందే మాత్రం గారు. వందే మాత్రం ఏ సాంగ్ ఉండా మాస్ కావాలి, కొంచెం కొద్దిగా డ్యూయట్ కావాలంటే వందే మాత్రం గారు ఫోన్ చేసి శ్రీను అర్జెంట్గా వచ్చేసే స్టూడియోకి. ఓకే. తెలంగాణలో ఇన్స్టెంట్గా ఏదో ట్యూన్తో పాటు వింటే అదే ఓకే చేసేవాళ్ళు వాళ్ళు కూడా, ప్రొడ్యూసర్లు వాళ్ళు. ఓకే ఓకే. మట్టిలో మాణిక్యాల సినిమా లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ అప్పుడు కదా జరిగింది అది, అప్పుడు మీరు అప్రోచ్? 2016 సార్ సెన్సార్ అయింది, 2014లో షూట్ అయింది, 15లో 16లో సెన్సార్ అయిపోయింది, 17లో అవార్డ్స్ వచ్చినాయి. అంటే అప్పుడు జగన్ గారు గవర్నమెంట్ ఉంది. ఓకే. కానీ ఒక కళాకారుని ఏడిపించొద్దు సార్, నాకు చాలా బాధ అనిపించింది. అవార్డ్స్కి పెట్టిన తర్వాత బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు వచ్చింది. బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు వచ్చి ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది. ఒక ఇంటర్నేషనల్ బుక్ ఉంటుంది, గోల్డెన్ అది బుక్ ఉంటుంది కదా, దానిలో ఒక పేజీ సంపాదించుకున్నాను నేను. ఆ సినిమా అందరూ చూసి అప్రిషియేట్ చేసి దానిలో ఒక పేజీ కొరియా, జపాన్, అన్ని దేశాలకి సెలెక్ట్ అయిన అట్లాగే అన్నిటికీ ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పేజీ ఇస్తాడు. రైట్. ఆ పేజీ నాకు దొరికింది ఆ బుక్లో. ఓకే. మా కోఆర్డినేటరు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోఆర్డినేటరు హైదరాబాద్లో ప్రసాద్ గారు అని ఉంటారు. ఆయన మంచి జ్ఞాని. ఆయనే చెప్పారు, నా సినిమా సెలెక్ట్ అయిందా లేదో నాకు తెలియదు, మెయిల్ పంపిస్తారు సార్, ఆ మెయిల్ ఓపెన్ చేయను, నేను ఎప్పుడు చూసుకోలేదు మెయిల్. మీ సినిమా సెలెక్ట్ అయిందా అన్నాను. మెయిల్ వచ్చిందా అంటే ఏమో సార్ నాకు తెలియదు అని. వచ్చింది చూసుకోవయా అన్నాను. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే కంగ్రాచులేషన్ డియర్ శ్రీనివాస్ అని అది ఇచ్చారు. ఓకే. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయింది, కంగ్రాచులేషన్ అని ఇచ్చారు. అప్పుడు ఆయన చెప్పింది నాకు తెలియదు నాకు. అట్లా దాని తర్వాత బెస్ట్ ఫిల్మ్ నంది అవార్డు వచ్చింది. పిఎన్ రామచంద్ర గారు ఫోన్ చేసి, ఆయన జ్యూరీ మెంబర్, ఇప్పుడే చూసి వస్తున్నాము, మీ సినిమాని సెలెక్ట్ చేసాం శ్రీనివాస్, ఫస్ట్ రావాలి కానీ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అని ఇచ్చాము. ఓకే, నో ప్రాబ్లం. ఆ సెకండ్ బెస్ట్ కూడా దొరకటం ఇది లేదు, చాలా గ్రేట్ అని చెప్పి అట్లాగే అవార్డ్స్ అన్నీ ఆ రూపాయన అట్లా వచ్చింది. గవర్నమెంట్ దగ్గరకు వచ్చే వరకు నేను 2.5 సంవత్సరాలు తిరిగాను సార్. అవార్డ్స్ వచ్చినాయి, సబ్సిడీకి పెట్టుకున్నాము, ఎక్కడ స్పందన లేదు. పాపం పేర్నాని గారు ఫాలోఅప్ చేశారు, ఫాలోఅప్ చేసి ఇదిగో అదిగో అని వాళ్ళు, ఇక ఆయన పని అయిపోయింది. ఆయన పేర్నాని గారు పంపించారు, కొడాలి నాని గారు వీళ్ళు పంపించారు, కానీ అక్కడ పర్సనల్ సెక్రటరీ అక్కడికి వెళ్ళే వరకు ఆగిపోయింది, వాళ్ళు చేయలే. ఓకే. తిరిగి 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 సార్ చాలా ప్రయాసపడ్డా. ఎందుకు ఇంత కళాకారులు ఇంత ఏడిపిస్తాము, సినిమా వాళ్ళు అంటే ఎందుకు ఇంత చులకన. ఆడికి వెళ్తే నేను ఇన్ని పాటలు రాసాను, ఒక రైటర్నని నేను చెప్పిన తర్వాత కొంతమంది వచ్చి మీరేనా అని అంటున్నారు. అలా చెప్పుకోవాల్సి వచ్చింది వెళ్ళి. ఓకే. అయినా కానీ వాళ్ళకి పర్సనల్ సెక్రటరీస్ వాళ్ళకి దయ జాలి ఏమీ లేకుండా అన్ని సంవత్సరాలు తిప్పించారు. కానీ దేవుని దయ వల్ల మొన్న గవర్నమెంట్ మారింది, అప్పటికన్నా వస్తుందా రాదా అనే డౌట్తోనే వెళ్ళాను. వెళ్ళి మళ్ళీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కలిసారు, బాబు ఇట్లా ఇదని. ఆయన ఏది చూడండి అన్నారు. అప్పుడే మీద అర్జెంట్ మీటింగ్ ఉండి వెళ్ళారు, అవి విన్నారు. తర్వాత నాదెండ్ల మనోహర్ గారిని కలవమని చెప్పారు. ఓకే. నాదెండ్ల మనోహర్ గారిని కలిసి తర్వాత మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారు దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళి కలిసి ఆయన
వెంపట ఒక చిన్న లెటర్ రాసి వాళ్ళకి ఏమైంది ఈ ఫైల్ అని ఆయన అంటే వాళ్ళ దగ్గర నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి స్పందన కనపడ్డాయి. నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, నిజంగా ఈ సబ్సిడీ ఫైల్ మళ్ళీ కదులుతుంది. ఓకే. చిన్నగా మొన్న ఓకే చేశారు. నాదెండ్ల మనోహర్ గారు, వాళ్ళు పిఏ కృష్ణమోహన్ గారు, మోహన్ కృష్ణ గారు, వాళ్ళందరూ చాలా ఎంత బాధపడ్డావా నిజంగా 2 సంవత్సరాలంటే. ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా 5,000 6,000 వేసుకుంటే మళ్ళీ వచ్చేటప్పుడు ఛార్జీలకి ఎత్తుక్కోవాలి. ఓకే. అంత ప్రయాసపడి తిరిగిన కానీ సినిమా ఇండస్ట్రీ మీద ఇటువంటి కళాకారుల్ని గవర్నమెంట్ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నేను మీ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా గవర్నమెంట్కి 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లకు విన్నపం చేస్తున్నాం సార్. ఇది రిక్వెస్టే కానీ డిమాండ్ మాత్రం ఏమాత్రం కాదు. దయచేసి చిన్న కళాకారులని, పెద్ద పేరు ఉంది కానీ మేము మీ దృష్టిలో కళాకారులమి అన్న ఒక గౌరవం ఉంటే మాత్రం మమ్మల్ని బ్రతికించటానికి మీరు ఇచ్చే చిన్న సబ్సిడీ మాకు ఊతం. అది మీరు చేస్తారని మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, టీడీపీ గవర్నమెంట్ అయితే నాకు చాలా గౌరవంగానే చూసింది. అలా నన్నే కాదు సార్, పాపం ఇంకా చాలామంది ఉండరు. అందరినీ ఇప్పుడు వాళ్ళకు రావాల్సిన అమౌంట్లో గవర్నమెంట్ తరఫున ఎంత చిన్న అమౌంట్ అది మీరు రిలీజ్ చేస్తే వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది ఆర్థికంగా. అది మీ ఛానల్ ద్వారా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్. మిగిలిన లిరిసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎలా ఉంటారు మీతోటి? అందరూ బాగుంటారు. బోసన్న అయితే నాకు మా పిల్లోడు బర్త్డే అయితే విషెస్ చెప్తాడు. అంటే ఎక్కువగా బోస్ గారితో ఉంటారా మీరు? చంద్రబోస్ అన్నతో, రామజోగి శాస్త్రి గారు, మళ్ళీ భువనచంద్ర గారు, అప్పుడప్పుడు శ్రీనివాస్ అని మాట్లాడతారు. పెద్ద రైటర్లు అందరు బాగానే ఉంటారు. ఓకే. శాస్త్రి గారి దగ్గర ఉన్నప్పుడు, వేటూరు గారి దగ్గర అయితే ఆయన కాంబినేషన్లో రాయటం అనేది ఒక మరుపురాని జ్ఞాపకం. ఆయన సినిమాల్లో సీమసింహంలో కానీ, చెన్నకేశ్వరరెడ్డి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వేనా నీ కొప్పులో నా మల్లె తోట అని రాసింది అన్నాడు ఆయన. మణిగారు థియేటర్లో ఉన్నాము, మణిగారు తీసుకెళ్ళి గురుగారు ఈయన టబును బాలయ్య బాబు గారి సాంగ్ ఉంది కదా అంటే, సెకండ్ క్యారెక్టర్ ఉంది కదా బాలయ్య బాబు మీసం తిప్పేది, ఆ సాంగ్ రాసింది నువ్వేనా? విన్నాను, అందరూ కొప్పులో మల్లెపూలు పెడతారు, నువ్వేందయ్యా తోట పెట్టావు అన్నాడు ఆయన. అంటే గురుగారు ఏమన్నా ఉంటే తప్పులు ఉంటే క్షమించండి గురుగారు, రాశాను. మీ నీటి ఒక సంద్రంలో నీటి బిందువు లాంటి వాడిని, మీరు ఒక సంద్రం లాంటి వాడిని. అంటే బాగుంది వినటానికి, సాహిత్యపరంగా కూడా ఎక్కడ ఏది లేదులే ఇబ్బంది, వినటానికి బాగుంది. నీ పాటకే కొద్దిగా బాగా ఆడియన్స్ వేస్తున్నారంట, చిందులు అన్నారు ఆయన. ఆ పాటకాడే బాగా ఎగురుతున్నారంట. ఆయన ఒక సాంగ్ రాశారు, హాయి రే హాయి హాయి నువ్వు నాకు నచ్చావు వలదులడాయి. ఆ పాట మంచి మెలోడీ, మంచి బీట్ అనమాట. దానిలో గమ్మత్తుకుంటే మునక్కాడ అని ఆయన కొత్త కొత్త పదాలు వేశారు. అట్లా గురువుగారు మీరు బ్లెస్ చేయండి అంట, గాడ్ బ్లెస్ యూ అన్నాడు ఆయన. వేటూరు గారి చేత ఆయన కాంబినేషన్లో రాయటం, శాస్త్రి గారి కాంబినేషన్లో రాయటం, బోసన్న చంద్రబోస్ అన్న ఇప్పుడు గ్లోబల్ ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత, వాళ్ళందరితో వర్క్ చేయటం అనేది నా లైఫ్లో చెప్పుకుంటానికి నీకేముంది అంటానికి నాకు అర్ధగంట, 1 గంట 2 గంటలో ఉంది చెప్పుకుంటాను. కొంతమందికి చెప్పుకుంటానికి ఏమన్నా ఉందా అంటే శూన్యం, కానీ నాకు 1 గంట మాత్రం ఉంటుంది. అటువంటి అంత సమయం ఈ మహానుభావుల గురించి చెప్పుకుంటానికి నాకు అది చాలా అనిపిస్తుంది. కానీ ఇంకా నేను మంచి గేయ రచయితగా ఇంకా ఎదగాలని అనుకుంటున్నాను. పిల్లోడిని పెట్టుకుని ఎలాగైనా మంచి మీరు అన్నట్టు మంచి పాటలు రాశారన్న మీ రిపోర్ట్లు, మీ మీడియా ద్వారా కూడా, నా మీడియా కూడా నాకు చాలా సపోర్ట్. ప్రెస్ మీట్లలో కొన్ని ప్రెస్ మీట్లలో కూడా నన్ను మాట్లాడనీయకుండా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు మాట్లాడుతుంటే వాళ్ళందరూ ప్రెస్ మీట్లో అంటే చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ మీ రిపోర్టర్లు, మీ మీడియా కూడా ఆయన డాడీ శ్రీనివాస్ గారి చేత మాట్లాడి అన్న రోజులు ఉండే గుర్తుబట్టి
మీరే మాట్లాడితే ఆయన ఎన్నో సినిమాలు రాశారు, ఆయన చేత మాట్లాడియండి అంటే అప్పుడు నాకు మైక్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే ఓకే ఒకసారి సీమసింహం అప్పుడు ఆ పాట ఆమ్, తాజ్ బంజారాలో పెట్టారు ఫంక్షన్. హరికృష్ణ గారు మహానుభావుడు చనిపోయి ఎక్కడ ఉన్నారు, ఒక ఫంక్షన్ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య బాబు గారు, వీళ్ళందరూ చాలామంది పెద్ద మహామహులు వచ్చారు. అందరినీ పిలిస్తే మాకు కూడా ఎంట్రీ దొరికింది. స్టార్టింగ్లో పంపించలేదు, బాబు నేను రాసిన పాట నేనేనని చెప్తే నువ్వేనా పో అన్నారు. వెళ్ళాము తాజ్ బంజారాలో. వెళ్ళి ఎక్కడో ఒక హాల్లో అక్కడ కూర్చున్నాము. స్టేజ్ మీద అందరూ రైటర్లు బోసన్న ఉన్నాడు, శాస్త్రి గారు ఉన్నారు, వీళ్ళందరూ భువనచంద్ర గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. నాకు అవకాశం లేనట్టుందిలే అక్కడ కూర్చుంటానికి అనుకున్న, మనసులో అయితే ఉంది నేను కూడా రాశాను కదా, నన్ను కూడా పిలిస్తే బాగుంటుంది కదా అనుకుంటే హరికృష్ణ గారు వచ్చారు. ఆయన నాకు ఆ సిచ్యువేషన్కి ఆయన ఒక దేవుడే. మైక్ తీసుకున్నారు. మైక్ తీసుకుని ఈరోజు మనం హీరోలు అంటే మా బాలయ్య కాదు హీరో ఈరోజు ఫంక్షన్కి, మా బాలయ్య కాదు, ఈ సిమ్రాన్ కాదు, హీరోయిన్లు వీళ్ళు కాదు, హీరోలు అంటే ఈ రచయితలు, పాట 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 పండుగ, ఈరోజు పాటల పండుగ, పాటలు రాసిన వాళ్ళే హీరోలు అని ఆయన మాట్లాడుతున్నారు అనర్గళంగా. ఈరోజు మరి చంద్రబోస్ గారు, భువనచంద్ర గారు, సీతారామ శాస్త్రి గారు, ఇంకెవరు ఉన్నారు రైటర్లు దీనిలో రాసిన వాళ్ళు అంటే ఎవరో చెప్పారు, శ్రీనివాస్ అని రాశారు. మరి ఆయన్ని పిలవలేదేంటి అన్నాడు ఆయన. ఎక్కడో మూలను ఉన్నాను సార్, ఎప్పుడో 10-12 లైన్లో కూర్చొని ఉన్నాను. శ్రీనివాస్ అని అప్పుడు భగవాన్ దానయ్య గారు వాళ్ళు పిలిచి రారా అని దండం పెట్టుకుంటూ వచ్చా. మీరు రాశారా అంటే అవును సార్ రాశాను అన్న. ఏం పాట రాశారంటే పోరి హుషారుగా ఉంది. మరి ఆ పాటే మంచి బాగా హుషారుగా ఉంది, ఆయన్ని ఎందుకు పిలవలేదు మీరు? వీళ్ళందరూ ఈరోజు పండుగకు హీరోలు వాళ్ళే, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టరు, రచయితలు అని ఆయన చెప్పటం నిజంగా నా గురించే చెప్పినట్టుంది సార్ అక్కడ ఆ రోజు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబోస్ అన్న, చంద్రబాబు నాయుడు గారు, బాలయ్య బాబు గారు మధ్యలో నాకు లాస్ట్లో మధ్యలో అవకాశం దొరికింది అక్కడ కూర్చుంటాం ఆ ప్రెస్ మీట్లో. అట్లా అది అవన్నీ మధుర స్మృతులు. అంటే ఒక కవిని ఎక్కడో కొంచెం అగౌరవం ఉంటే ఎవరో వచ్చి మళ్ళీ గౌరవించే రోజులన్నీ నాకు ఈరోజు తలుసుకుంటే నాకు అవి స్వీట్ మెమరీస్. ఇప్పుడు అతిథి సినిమా ఎలా మిస్ అయ్యారు ఆ పాట? అతిథి సేమ్ సార్, లాస్ట్ ఫ్యాక్స్ వెంపటే ఫ్యాక్స్ కూడా పంపించేసాం మెడ్రాస్, పంపించమన్నారు సురేంద్ర రెడ్డి గారు. పంపించమన్న తర్వాత లాస్ట్లో అక్కడి నుండి నాకు ఫోన్ రావటం మణిశర్మ గారి దగ్గర నుండి, నేను రిసీవ్ చేసుకోలేకపోయాను. తర్వాత అది ఇక తర్వాత వాళ్ళు పెద్దవాళ్ళు ఇక మన రైటర్లు వేరే వాళ్ళ చేత, అవును అప్పటికే మీరు వెర్షన్ పంపించారు కదా? పంపించాము. దానికి మళ్ళీ ఇక్కడ మార్పులు చేర్పులు. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు ఆ టైంకి ఎక్కడో ఉన్నాము సార్, అంతే. అట్లా అదే స్వయంకృత అపరాధం కంటే పెద్ద ఘోరం అని నేరం అది. అటువంటి మళ్ళీ ఇంకొక రైటర్లు మళ్ళీ వచ్చే, ఇప్పుడు నేను మీకు అదృష్టం ఎందుకంటే ఓకే అయిన సాంగ్ అదే యాక్చువల్గా. ఓకే, దానికి ఒక వెర్షన్ ఏమో పల్లవ రాయాలి, మధ్యలో చరణాల్లోనేమో కొంచెం మార్పులు చేర్పులు ఉండే. అంటే ఇంకో వెర్షన్ పల్లవ రాస్తే ఎట్లా ఉండేది, ఇంకా బాగుంటుందేమో అంటే వాళ్ళ ఆలోచన. అదే రైట్. అట్లా చాలా వరకు అందుబాటులో ఇప్పుడు ఒకసారి వచ్చారు, అందుబాటులో రాకపోవడానికి నెక్స్ట్ డే అన్న అందుబాటులో ఉంటారా, లేకపోతే ఒక వారం రోజులు 10 రోజులు కేటాయిస్తారా? 3 రోజులు సార్, 2-3 డేస్. 2-3 డేస్ అంత జర్నీ ఉంటుందా బాడీస్ తో? అట్లా అంటే మీరు అన్నట్టు ఏదో 1 డేలో మళ్ళీ రిసీవ్ చేసుకుని మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే ఇది చేసుకుంటే కొన్ని అన్న దొరికాయి. అది నెక్స్ట్ డే గుర్తుండదు కదా, ఒక యజ్ఞం లాగా చేసేవాళ్ళు. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇది చూసుకుంటే ఆ కాళ్ళు ఇక్కడ నేను చేశాను వాళ్ళు చేశారు, సార్ వాళ్ళు చేశారా అనేది అది గుర్తుండదా? అట్లే. ఓకే అట్లా చాలా సినిమాలు మిస్ అయ్యారు మీరు. ఇట్లా
చాలా పెద్ద సినిమాలు. ఏంటంటే నెక్స్ట్ అందుకనే ఇక దాన్ని మొత్తం పూర్తిగా తొలగించి అదే మీ ఇండస్ట్రీలో పీపుల్కి మీరు ఒక మంచి లెసన్గా చెప్పొచ్చు. నేను మీ లైఫ్ని నా లైఫ్ ఓ మంచి ఉదాహరణగా చెప్పొచ్చు. ఎలా ఉండకూడదు. చాలా మంది మిత్రులు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళంతా కొంతమంది కూడా వాళ్ళు కెరీర్ని అప్పుడప్పుడే పునాది వేసుకోవాలని చూసుకుని మధ్యలో సిమెంట్ లేకుండా పునాదులు వేసుకున్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు. ఓకే. చేసి అన్న మేము ఈ రోజు నుండే మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు భయం వేస్తుంది, మేము ఇప్పుడిప్పుడే వెళ్తున్నాము, సాయంత్రం అయితే ఇక అదే పని, అక్కడైతే మంచి డిస్కషన్ అనుకుంటున్నాం, ఆ డిస్కషన్ రావట్లేదు, వేరే డిస్కషన్లు వస్తున్నాయి, ఆ డిస్కషన్లో ఈ డిస్కషన్ మర్చిపోతున్నాము. ఓకే ఓకే. నిజంగా మేము అయితే దాన్ని ఇక ఎండ్ ఓకే ఇద్దాం అనుకుంటున్నామని చేసిన వాళ్ళు ఉన్నారు. మార్పు వాళ్ళు గుడ్. అప్కమింగ్ వాళ్ళు కూడా అప్కమింగ్ రైటర్స్ ఉన్నారు చాలా మంది. నేను అక్కడైతే బాగా వస్తుంది, ఇక్కడైతే బాగా వస్తుంది అంటే ఏమి రాదురా బాబు, ఇదే వస్తుంది లాస్ట్కి మీకు అని చెప్పిన రోజులు ఉన్నాయి నేను కొంతమందికి. కొంతమంది ఇక ఏంటంటే నాకు ఏం అలవాట్లు లేవు, నేను చాలా ఇదే అంటారు, కానీ వచ్చిన అవకాశాన్ని వాడు సద్వినియోగం చేసుకోడు, ఉన్న టాలెంట్ కూడా సరిపోదు. అవకాశాలు వచ్చేది అన్ని అలవాట్లు ఉండవాడికే సార్, నిజంగా ఇది మాత్రం వాస్తవం. అవకాశాలు వస్తున్నాయి అంటే వాడి దగ్గర ఎంతో ఇంతో టాలెంట్ ఉన్నవాడికే. నాకు అవకాశాలు, నేను నీతిమంతుడిని, అసలు నాకు ఇది లేదు అది లేదు అన్న వాళ్ళకి ఏం అవకాశాలు చూడలా నేను నా అనుభవంలో. మంచి మంచి కథా రచయితలు ఉన్నారు ఇప్పుడు కూడా. వాళ్ళు ఆ రాజమౌళి గారు బాహుబలి ఏముంది, అది అయితే నేను ఎట్లా తీసేవాడిని ఆ మాటలు తప్ప అవి మానుకుంటే వాళ్ళు మంచి రైటర్లు అవుతారు. విమర్శలకు ఎందుకంటే వాడు ఓవర్ కాన్ఫిడెంట్ అంటారు కదా, ఆ ఓవర్ కాన్ఫిడెంట్ రచయితలకి కానీ టాలెంటెడ్ వాళ్ళకంటే నేను బాగా యాక్ట్ చేయగలను, ఆయనకంటే నేను బాగా రాయగలను, ఆయనకంటే నేను బాగా తీయగలను, ఇవన్నీ మనం ఎప్పుడు ఆయన కంటే నేను అన్నవా అదో పాతాళం అంటారు. అట్లా వద్దు, నువ్వేం చేస్తున్నావో చూడు, ఆయనకంటే బాగా చేసేవని వేరే వాడు అనాలి నిన్ను. అది నేర్చుకున్నాను నేను ఈ మధ్యకాలంలో. మనం కాదు, నేను బాగా తీయగలను అన్నవాడు ఎప్పుడు తీయలేడు. నేను బాగా రాయగలను, నేను ఇప్పుడు కూడా చెప్పను సార్, నేను బాగా రాయగలను అని అందరూ అప్రిషియేట్ చేశారు సార్. ఆడియోల్లో మరి ఆ రోజుల్లో 1 or 2 ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉంటుంది ఆడియోల్లో. అప్పుడు 1, 2, 3 1, 2, 3 అని ఇచ్చేవాళ్ళు కదా, ఏ సైడ్ బి సైడ్ సీడీలు. 1లో అన్నా ఉండాలి, 2లోనే ఉండాలి అని కసి బల్ల గుద్దుకుని ఇట్లా నేను అనుకునేవాడిని. దేవుని దయ వల్ల అట్లాగే ఉండేది. కసి ఆ పట్టుదల అంతవరకు బాగానే ఉంది, కానీ తర్వాత ఆ పట్టు సడలింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.